ఇక కాసేపట్లో భూభారతి ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. భూభారతి పోర్టల్ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 566 రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రారంభించబోయే ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనంపై శాస్త్రవేత్తలు మాట్లాడనున్నారు. పంట వ్యర్థాలు కాల్చకుండా తిరిగి వినియోగించుకునే విధానాలు రైతులకు తెలపనున్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతర్. చందు, ఇంకా ఎంత టైంలో భూభారతి కార్యక్రమం ఆవిష్కరించబోతున్నారు? ఇంకా ఏం చెప్తున్నారు భూభారతికి సంబంధించి? భూభారతి కార్యక్రమాన్ని ఈరోజు 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చుట్టుపక్కల వేదికల్లో ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎన్సీహెచ్ఆర్డీలో అన్ని జిల్లాల కలెక్టర్లలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర అధికారులు కూడా ఉన్నారు. ప్రధానంగా భూభారతి పోర్టల్ ప్రారంభం పైన పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం, తాగునీటి పథకాలపై కూడా కలెక్టర్లతో సీఎం చర్చించబోతున్నారు. మరోవైపు చూస్తుంటే భూభారతిని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. అది ధరణి పోర్టల్ ద్వారా పెద్ద ఎత్తున భూములను కొట్టేశారు బీఆర్ఎస్ నాయకులు అనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ అధికారం రాగానే భూభారత్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ రోజు సాయంత్రం దాన్ని ప్రారంభించబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాలను కూడా తీసుకుంటారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు, ప్రజల సలహాలు సూచనలతో కూడా పోర్టల్ బలోపేతం చేరినారు. ముఖ్యంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు పెట్టాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కలెక్టర్ల సమావేశంలో కూడా చెప్పబోతున్నారు. ప్రజలకు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో కూడా పోర్టల్ రూపొందించినట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా రైతుల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లపైనే ఉందని కూడా చెప్పబోతున్నారు. మరోవైపు 33 మాడ్యూల్స్ గతంలో ఉండేవి. వీటితో చాలా ఇబ్బందిగా ఉండేది. దీన్ని 6 కూడా ప్రస్తుతం ప్రభుత్వం తగ్గించింది. పోర్టల్ సంబంధించి ఈ రోజు ఆవిష్కరించే కార్యక్రమాన్ని 566 రైతు వేదికల్లో కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. ముఖ్యంగా రైతు వేదికల ద్వారా 1,00,000 మంది రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారని అయితే తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే భూభారత్ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భూముల వ్యవహారాలన్నింటినీ కూడా అందులో పెడతారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే రీతిలో కూడా ఈ పోర్టల్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ సంబంధించి కూడా ఒక విశ్వసనీయత, అంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థకే అప్పగించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ముందు పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాల్లో ఎలా ఉంది అని తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో, అంటే జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో భూభారతి అందుబాటులోకి వస్తుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అంటే 100 ఏళ్ల పాటు ఈ పోర్టల్ అందుబాటులో ఉండేలా చూడాలని కూడా రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. అంటే ఏంటంటే ఏమేమి దాంట్లో చేర్చారనుకోవచ్చు? మొత్తంగా చూసినట్లయితే పోర్టల్ సంబంధించి గతంలో ఈ పోర్టల్ ధరణిని అడ్డం పెట్టుకొని కూడా భూముల వ్యవహారంలో అటు అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులంతా కూడా లాభాలు పొందారు. ముఖ్యంగా పేదల భూములు అన్నిటి కూడా ఆక్యుపై చేశారు. గతంలో భూములు వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేరు మీద కూడా అసైన్ భూములు అన్ని లాక్కున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భూ సమస్యలకు సంబంధించి పరిష్కారం కావచ్చు, లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారం కూడా రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా కూడా ఈ భూభారతి పోర్టల్ ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణలో 3 మండలాల పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ముందు వాటిని ఏకాఏకిన మనం అమల్లోకి తెస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాల్లో చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అవగాహన వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోర్టల్ ను అందుబాటులో తీసుకురావాలని కూడా భావిస్తా ఉన్న క్రమంలోనే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు అయితే ప్రారంభం అయితే చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.